జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేమంతా సిద్ధం అనే బస్ యాత్ర ఏ విధంగా ప్రజల్లో స్పందన వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతం వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా తండోపతండాలు అర్ధరాత్రి 11-12 గంటలైనా కూడా వేలాది మందిగా ఈరోజు రిసీవ్ చేసుకుంటున్న విధానం, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సంక్షేమం పేదలకు అందించాడో ఈరోజు అన్నిటి కూడా ఈరోజు పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు 5 సంవత్సరాలు మాకు జరిగిన మేలు, మాకు చేసిన మంచి ఏదైతే ఉందో ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తిరిగి ఆయనకు అండగా ఉండేదానికి ఈరోజు వస్తున్న తీరు ఈరోజు అంతా కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా పల్నాడు ప్రాంతానికి 8వ తారీఖున వినుకొండలో స్టార్ట్ అవుతాం. సో ఇక్కడి నుంచి ఏదైతే పిడుగురాల్లో సభ ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున కూడా పల్నాడు ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకునేదానికి, నీరాజనం పట్టేదానికి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అత్యధికంగా ఉన్న బడుగు బలహీన పేద వర్గాలు, మైనార్టీ వర్గాలు ఈరోజు జరిగిన నేరుగా ప్రజలకు అందిన మంచి జరిగిన ఇది వాళ్ళందరూ కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రుణం తెచ్చుకునే దీనిలో అందరూ కూడా ఈరోజు చూపిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు పచ్చ మీడియా కావిరిలో ఉన్నోడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్టుగా ఆ పచ్చ బ్యాచ్కి కొంతమందికి వాళ్ళ సభలకి జనాలు రాక మీటింగులు పెడతా ఉంటే జనాలు కరువు అయ్యి మైక్ ఎత్తుకోగానే ఖాళీ అయిపోతా ఉంటే తట్టుకోలేని కొంతమంది ఈరోజు కళ్ళుండి చూడలేని కబూదుల్లాగనో ఏమో అర్థం కావట్లేదు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు రావట్లేదు, వెలవెలపోయింది. ఒక్కసారి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి నిలబడితే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు వస్తున్నారా, ఏ విధంగా స్పందన ఉంది. కనీసం చంద్రబాబు నాయుడు తెప్పించుకున్న జనాభాను కూడా కనీసం చడీ చప్పుడు లేకుండా ఉన్న పరిస్థితిని ఒక హుషారు జోష్తో ఈరోజు వైసీపీ కేడర్ కానీ ఆ ప్రాంతంలో అంతా కూడా ఆయన తిరిగిన ప్రాంతాలంతా కూడా ఏ విధంగా స్పందన వస్తూ ఉందన్నది చూడబోతున్నాం. రేపు పల్నాడులో కూడా రోజు రోజుకి జిల్లా దాటే విధంగా అది పెరుగుతూ పోతా ఉంది. ఖచ్చితంగా ఇచ్చాపురం పోయి తలకే కదా అది ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో వెళ్ళి పూర్తిగా కూడా స్వీప్ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, వినుకొండ నియోజకవర్గ ప్రజలు ఏదైతే స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్న వినుకొండ టౌన్కి తీసుకున్న అనేక సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి చెందక కనీసం తాగేదానికి మంచినీళ్ళే లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈరోజు మున్సిపాలిటీలో టౌన్లో ఏ విధంగా మంచినీళ్ళు అందించిన కార్యక్రమాలు కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమం అంతా కూడా చూశారు. ఎన్ని రకాల రెచ్చగొట్టినా, ఎన్ని రకాలుగా దూషించినా, బీసీ అభ్యర్థులుగా ఎంపీగా జగన్మోహన్ గారు అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో కొంతమంది ఏ విధంగా దూషించి మళ్ళీ నాలికి కొరుక్కొని మేము ఆయన కాదనింది, మేము ఇంకొకరిని అన్నాం, అన్నీ కూడా చూసాం. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా బడుగు బలహీన వర్గాలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి. ఓట్లు వేయకుండా మేము వేస్తే ఇది చేస్తామని అన్ని రకాలుగా జరుగుతున్నాయి. ఎవరు కూడా తప్పకుండా బ్రహ్మనాయుడు అన్న సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో తప్పకుండా వినుకొండ అద్భుతంగా రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం.